అందరికీ నమస్తే అండి. దాదాపుగా ఒక 40 రోజుల నుంచి దేశంలో సంచలనమైన అంశంగా ఉంది ధర్మస్థల. ఇప్పుడు ఆ ధర్మస్థల టెంపుల్ టౌన్ వివాదం ఒక పెద్ద మలుపు తిరిగింది. సో ఇన్నాళ్ళు అక్కడ దేశంలోనే అతిపెద్ద క్రైమ్ అక్కడ జరిగింది. దేశ చరిత్రలో ఇప్పటి వరకు కనీ విని ఎరుగని రీతిలో వందలాది మంది మహిళల మీద, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగి వాళ్ళని అక్కడ పూడ్చిపెట్టారు. సో దానికి సంబంధించిన నిజాలు బయటకు వస్తాయి అని మీడియా అండ్ ఒక సెక్షన్ ఆఫ్ మీడియా, ఒక సెక్షన్ ఆఫ్ పొలిటీషియన్స్ అండ్ పార్టీస్ అండ్ చాలామంది ఎంతో ఉత్కంఠగా ఆసక్తిగా ఎదురు చూశారు. దాని మీద సిట్ ఏర్పాటు అవ్వడం, సిట్ ఎవరైతే ఫిర్యాదు చేశారో ఫిర్యాదుదారు పారిశుద్ధ్య కార్మికుడు చిన్నప్ప అలియాస్ చిన్నయ్య ఉన్నాడో అతన్ని వెంట పెట్టుకొని వెళ్ళడం, అతను చూపించిన ప్రతి చోట తవ్వకాలు జరపడం జరిపారు. కానీ ఎక్కడ ఒక్క చోట తప్ప ఇంకెక్కడ దానికి ఆనవాళ్ళు ఏమీ దొరకలేదు. ఒక చోట 2 అస్థిపంజరాలు దొరికినప్పటికీ అది ఒకటి పురుషుడిది, ఒకటి మహిళది. సో ఇంకెక్కడా కూడా దొరకలేదు. దాంతో పోలీసులకి ఇతని మీద డౌట్ వచ్చి ఈయన తప్పుడు సమాచారం ఇచ్చాడేమో అని డౌట్ వచ్చి తిరిగి ప్రశ్నించడంతో ఇతను ఒప్పుకున్నాడు. నేను చెప్పింది తప్పే, నేను చెప్పింది అబద్ధమే, నా చేత వేరే వాళ్ళు ఎవరో చెప్పించారు. సో పలానా వ్యక్తులు వచ్చి నాకు 2 అస్థిపంజరాలు ఇచ్చి ఇది పోలీసులకు ఇచ్చి ఈ ఫిర్యాదు చెయ్యు అంటే నేను చేశాను, అంతకుమించి నాకేమీ సమాధానం లేదు అని చెప్పాడు. అదే టైంలో సుజాత భట్ అనే మహిళ కూడా మొన్న ఒక ఛానల్కి ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు నిజానికి నాకు కుమార్తె లేదు, అనన్య భట్ అనే కుమార్తె లేదు, 2003లో ఇష్యూ ఏమీ జరగలేదు, కానీ నా కుమార్తె ధర్మస్థల దగ్గర చనిపోయినట్టు, అత్యాచారం జరిగినట్టు నేను తప్పుడు ఆరోపణ చేశాను, నా చేత వేరే వ్యక్తులు అలా చెప్పమని చెప్పారు, కాబట్టి నేను చెప్పాను, అదంతా అబద్ధమే, నాకు కుమార్తె లేదు అని చెప్పి ఆమె కూడా చెప్పారు. అంటే ఇక్కడ ఇద్దరు 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఆ 2 స్టేట్మెంట్స్ నిశితంగా పరిశీలిస్తే ఒక పెద్ద కుట్ర కోణం ఉన్నట్టు అర్థమవుతుంది. అంటే ఎవరో సెన్సేషన్ క్రియేట్ చేయడానికో, లేదా ఒక పెద్ద వివాదాన్ని రాజేయడానికో, లేదా ప్రభుత్వాన్ని అస్థిరత గురి చేయడానికో, లేదా రిలీజియస్ రిలేటెడ్ అంటే మతాలకు సంబంధించిన విశ్వాసాలను దెబ్బతీయడానికో, లేదా ఆ టెంపుల్ టౌన్ మీద ఉన్న నమ్మకాన్ని చెడగొట్టడానికో సంథింగ్ ఎవరో ఒక పెద్ద కుట్ర పనినట్టుగా అర్థమవుతోంది. ఆ కుట్ర కేవలం ఆ ధర్మస్థలకో లేదంటే ఆ ప్రాంతానికో లేదా ఆ రాష్ట్రానికో పరిమితం అవ్వాల, దేశం మొత్తం వ్యాపించింది. ఆ ప్రభావం దేశం మొత్తం వ్యాపించింది. దేశంలో ప్రతి మీడియా సంస్థ, స్థానిక మీడియా, రీజనల్ మీడియాతో సహా నేషనల్ మీడియా కూడా, అన్ని భాషల మీడియాలు కూడా ఆ ఇష్యూ మీద ఫోకస్ పెట్టాయి. ఏం జరుగుతోందని డైలీ అప్డేట్స్ తెలుసుకున్నాయి. మారుమోగిపోయింది. ఎంతగా మారుమోగిందంటే సుప్రీంకోర్టులో దాదాపుగా ఒక 200 పిటిషన్లు దాఖలయ్యాయి. దీని మీద మీడియా వాళ్ళు వార్తలు చేయకుండా ఉండాలి, వీడియోలు చేయకుండా ఉండాలి, వార్తలు రాయకుండా ఉండాలి, గ్యాగ్ ఆర్డర్ ఇవ్వండి అని సుప్రీంకోర్టు కూడా పట్టించుకోలేదు. సో అంత సీరియస్ ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు తీరా చూస్తే ఏమీ లేదు, అంతా కూడా ఎవరో చెప్తే చెప్పామని చెప్తున్నారు. సో చివరకు పోలీసులు ఏం చేశారంటే చిన్నయ్య అలియాస్ చిన్నప్ప అతన్ని అరెస్ట్ చేశారు. ఆ పారిశుద్ధ్య కార్మికుడిని అరెస్ట్ చేసి అదుపులోకి తీసుకున్నారు. అతని మీద కోర్టు కూడా సీరియస్గా ఉంది. సో అందుకే కోర్టు అతనికి 10 రోజులు పోలీస్ కస్టడీకి ఇచ్చింది. 10 రోజుల పాటు అతను పోలీస్ కస్టడీలోకి వెళ్తున్నాడు అంటే ఖచ్చితంగా సంచలనమైన నిజాలు బయటకు వచ్చేస్తాయి. అతను నిజాలు చెప్పాల్సిందే. ఎందుకంటే పోలీస్ స్టైల్ ఆఫ్ ట్రీట్మెంట్లు ఉంటుంది లోపల. ఇంత పెద్ద సెన్సేషన్కి కారణమయ్యాడు అంటే, ఇంత పెద్ద ఆరోపణ చేశాడు అంటే అతను వెనక ఎవరున్నారో, అతని చేత ఎవరు చెప్పించాడు అనేది అతను మొత్తం నోరు విప్పేస్తాడు. భయానికైనా విప్పేస్తాడు, లేదా ఆల్రెడీ విప్పడానికి ప్రిపేర్ అయిపోయి విప్పేస్తాడు. సో అలా అతని చేత చెప్పించిన వాళ్ళు చిన్న స్థాయి వ్యక్తులైతే నో ప్రాబ్లం. లేదు వాళ్ళు ఏదైనా పెద్ద స్థాయి వ్యక్తులయ్యి పొలిటికల్గా బ్యాక్గ్రౌండ్ నుండి ఒక రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళు అయితే మాత్రం, ఎవరైనా ప్రజాప్రతినిధులకు సంబంధించిన వాళ్ళైతే మాత్రం ఒక పెద్ద కుట్ర ఉన్నట్టే దీని వెనుక. సో అతను చెప్పే స్టేట్మెంట్ ఆధారంగా నెక్స్ట్ ఈ కేసు దర్యాప్తు ఆధారపడి ఉంటుంది. పెద్ద తలకాయలు ఎవరున్నారు అనేది బయటకు వస్తుంది. ఏదైనా సరే ఒకటి మాత్రం నిజం, రిలీజియస్ సెంటిమెంట్లు, కొన్ని మతపరమైన విశ్వాసాలను దెబ్బతీయడానికి ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది.